ఈనాటి దివ్యబలి పూజను యేసు తిరు హృదయం పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. ఏరవ ఫాతిమా మేరీ, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిల జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి, అంధకార చీకటి శక్తుల నుండి విడుదలను దయచేయమని, రుత్విక్ రోషన్ రెడ్డికి H1 వీసా మరియు మంచి ఉద్యోగాన్ని ప్రసాదింపచేయమని, స్కాలర్షిప్ రావాలని, ఫాతిమా మేరీ తలంచిన తలంపులన్నీ నెరవేరాలని బాలయేసు పేరిట పూజ సమర్పించేవారు వై ఫాతిమా మేరీ, జోసెఫ్ రెడ్డి, రుత్విక్ రోషన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. తలలో నరాల బలహీనత నుండి నిత్యము నిన్నే ఆరాధింతును ఆరాధన ద్వారా స్వస్థత పొందుకున్నందుకు కృతజ్ఞతగా మరియు హృదయరాజుకి మంచి ఉద్యోగాన్ని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరెవరి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జిఎంఎస్ సరోజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అప్పుల సమస్య నుండి విడుదలను దయచేయమని, వ్యాపారం అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ సుధాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్, మోనా మరియు చిన్నారి బిడ్డను దీవించమని, చిన్నారి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయ పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైజెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపు చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవే క్యాంప్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. మరణించిన ఎన్నెల రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని, వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఏరువ షవరెడ్డి, విమలమ్మలను మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలను, శాంతి సమాధానాలను, దీర్ఘాయుష్ను దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియు మరణించిన ఏరువ షవరెడ్డి, విమలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ అన్నమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిహారిక, ప్రణేలను దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మంజుల రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి బాలరోహిత్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, లోన్ త్వరలో పూర్తి అయ్యేలాగిన దీవించమని, గృహ ప్రవేశంలో ఏ ఆటంకం లేకుండా దేవుడు తోడుగా ఉండి జరిగించాలని మరియు జి ఇమాన్యుయల్ ప్రేమ్ కుమార్ని దీవించి H1B వీసా రావాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. Mass offered by Mr. and Mrs. Eugene George and family for the soul of Anthony George. Mass offered by Mr. and Mrs. Hubert George and family to Mother Mary for good health and special intention.
విన్సెంట్ రాజ్ చేస్తున్న ఉద్యోగ విషయంలో దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉద్యోగం చేస్తూ ఉండగా దేవుడు తోడ్పడి ఉండాలని, మరి వారికి సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. శృతి జీవన్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జీవన్ కుమార్ చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి తల్లిదండ్రులను దీవించమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జీవన్ కుమార్, శృతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దివ్య బాలయేసుకు కృపాశిషులతో సాత్వికాను దీవించి మంచి ఉద్యోగం ప్రసాదించమని, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ప్రభావతి, చందర్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అమర్ కుటుంబాన్ని దేవుడు దీవించి వారి బిడ్డల చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్, భారతి, రాహుల్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జార్జి రెడ్డి, విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రెట్టపల్లి నందుని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి యుఎస్ఏకి విజిటింగ్ వీసా అప్రూవల్ త్వరగా రావాలని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సూర్యతేజను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, త్వరగా కోలుకొని కృపను దయచేయమని, మరొకరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు దుర్గేష్, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎంగల రఫాయల్, సుధారాణులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, వారి చేయి బిజినెస్ లో తోడ్పడి ఉండాలని, వారు పోగొట్టుకున్నవన్నీ దేవుడు దయచేయమని, వీరికి రావలసిన డబ్బులు తిరిగి రావాలని, మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరొకరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయల్, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పొలిమెట్ల రఫాయల్ దాస్, గాబ్రియేల్, రమ్య, జోషినాథ్, సుమతి, జాన్ మికాయల్, గుంతపులుగు నాథ్ కుమార్, కీర్తిలను దేవుడు దీవించమని, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పొలిమెట్ల రఫాయల్ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం.
పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి పరిపూర్ణతతో ప్రభుసగిన బలి పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి అందే కలదు దైవ బలం ఇది మనకు జన్మఫలం ఈ బలి అందే కలదు దైవ బలం ఇది మనకు జన్మఫలం రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము ఇది పూజ సమయం మనకు సగిన అభయం రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. వేద సాక్షులలో ప్రథముడు పునీత స్టెఫానుకు స్వర్గ ద్వారములు తెరవబడెను. కావున అతడు స్వర్గమందు మహిమ కిరీటమును ధరించి విజయోత్సవము జరుపుకొనుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు డిసెంబర్ 26వ తారీఖు పునీత స్టెఫాను గారి యొక్క మరణాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. వేద సాక్షి ప్రభువు కొరకు రాళ్లతో కొట్టబడి ఆయనకి విశ్వాసాన్ని బలపరుచుకోవటం కోసం మరణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభు కొరకు మరణించినటువంటి మొట్టమొదటి వేద సాక్షిగా తల్లి తిరుసభ ఈరోజు గుర్తించింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక్కసారి ప్రభు మీద విశ్వాసం పెంచుకుంటే ఎన్ని కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఎదురైనా వాటిని జయించే శక్తిని మనం పొందుకోవాలి. ఈరోజు చిన్న చిన్న సమస్యలకే మనం బాధపడిపోతూ ఉన్నాం. ఇక ఇది నేను భరించలేనని చేతులెత్తేస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నారు పోసిన నేను నీరు పొయ్యలేనా? కాబట్టి ప్రియ సహోదరులారా, మనకు అనేక సమస్యలు ఉండవచ్చు, అనేక ఇబ్బందులు ఉండవచ్చు, అనేక ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. కానీ ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటి మధ్యలో ప్రభు వైపు చూసి ఆయన మీద మన భారాన్ని మోపితే తప్పకుండా మన శ్రమలను ఆనంద నాట్యాలుగా మార్చి మన శ్రమలను గొప్ప కార్యాలుగా దేవుడు మనకు తిరిగి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, పునీత స్టెఫాను గారు వలె మనం కూడా విశ్వాసముతో పాలు పంచుకుని మనం చేసిన పాపాలను ఒప్పుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, ఈ పర్వదినమున మేము పునీత స్టెఫాను స్వర్గములో జనించుటను స్మరించుకొని ఆనందించుచున్నాము. పునీత స్టెఫాను తనను హింసించిన వారి కొరకు ప్రార్థించిన విధమున మేము కూడా మా విరోధులను సైతము ప్రేమింపగలుగునట్లు దయచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం నుండి 10 వచనములు మరియు 7వ అధ్యాయము 54వ వచనం నుండి 59 వచనముల వరకు. స్టెఫాను దైవానుగ్రహములతోనూ శక్తితోనూ నిండిన వాడై ప్రజల మధ్య గొప్ప అద్భుత కార్యములను సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వాతంత్రులు అనబడువారు సమాజములో కొందరు, కురేనీయుల సమాజములో కొందరు, అలెగ్జాండ్రియాల సమాజములో కొందరు, సిలిషియా ఆసియాలోని వచ్చిన మరికొందరు స్టెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటలాడుట యందు అతడు కనపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. 7వ అధ్యాయము 54వ వచనం నుండి 59 వచనముల వరకు. ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరికిరి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండిన వాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలవబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలవబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొనపడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రమును తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 22వ వచనం వరకు. మిమ్ము బంధించి న్యాయస్థానములకు ఈడ్పించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించు వారుందురు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమసుగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయునో ఏమి చెప్పవలయునో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరును ద్వేషింతురు, కానీ చివరకు సహించి నిలబడిన వాడే రక్షించబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రిస్మస్ పండుగ తరువాత వెంటనే పునీత స్టీఫెన్ గారి యొక్క వేదసాక్షి మరణాన్ని గురించి తల్లి తిరుసభ మనందరి ముందు సమావేశపరుస్తూ ఉంది. ప్రియ సహోదరులారు, గమనించండి. శుభకార్యము జరుపుకున్నటువంటి ఈ గొప్ప పండుగను జరుపుకున్న వెంటనే ఎందుకు తల్లి తిరుసభ పునీత స్టీఫెన్ గారి యొక్క వేదసాక్షి మరణాన్ని మనందరి ముందు ఉంచింది అంటే, ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అనేక అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి స్టెఫానును చంపడానికి అనేక మంది ప్రయత్నం చేశారు. దేవునిలాగానే ఆయన కూడా ఆయన నామములో ఆయన వాక్యాన్ని బోధించి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈయనను ఇలాగే వదిలిపెడితే ఇంకా చాలామంది ప్రజలు ఆయన విశ్వాసులైపోతారు, క్రీస్తు అనుచరులైపోతారని పన్నాగముతో ఆయనను యెరూషలేము బయటకు తీసుకుని వెళ్ళి తన 36వ సంవత్సరములో రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. ప్రియ సహోదరు, గమనించండి. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు వాటిని వదిలి పారిపోవటానికి, వాటిని తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ పునీత స్టీఫెన్ గారు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా, ప్రజల మధ్యలో నుండే వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అనేక మంది అక్కడికి చేరి ఆయనను రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే పారిపోకుండా అక్కడే ఉంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పారిపోకుండా, భయపడకుండా వాళ్ళ మధ్యలోనే ఉంటూ ఒకవైపు తల పగిలిపోయింది, ఒకవైపు శరీరం అంతా కూడా రాళ్లతో కొట్టినటువంటి గాయాల ద్వారా రక్తం కారిపోతూ ఉంది. రక్తపు మడుగులో కొట్టి మిటాడుతూ ఉన్నప్పటికీ ఆ కొట్టిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ కొట్టిన వారిని దేవుని బిడ్డలుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజల మధ్యలో దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా, సాక్షిగా తన విశ్వాసాన్ని ప్రదర్శించుకున్నాడు. తన విశ్వాసం యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకున్నాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరి ముందు పునీత స్టెఫాను గారు దేవుని కొరకు ప్రాణం వదిలినటువంటి మొట్టమొదటి వేద సాక్షిగా తల్లి తిరుసభ ఈరోజు గుర్తించింది. ఆయనతోనే ప్రారంభమయ్యాయి. ఆయన మరణాన్ని జయించి, మరణాన్ని ఎదిరించి
చంపుతున్నటువంటి వారికి భయపడకుండా ఇది దేవుని చిత్తమైతే దేవుని కొరకు చనిపోవడానికి నేను కూడా సిద్ధమే అని తన జీవితాన్ని ప్రభువు యొక్క మహిమ కొరకు తన విశ్వాసాన్ని నిరూపించుకోవటం కోసం తనకు తానుగానే హతసాక్షుడైపోయాడు. అందుకని ఈరోజు ఆయన యొక్క విశ్వాసానికి గుర్తుగా, ఆయన త్యాగానికి గుర్తుగా ఈ ఎరుపు వస్త్రాలను ధరించి యాజకులు ఈరోజు దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, ఇది రక్త సాక్ష్యానికి గుర్తుగా ఉంది. ఎర్రపు వస్త్రాన్ని ధరించి ఒక యాజకుడు దివ్య పూజా బలి చేస్తూ ఉన్నాడంటే ఎక్కడో ఏదో ఒక సేవకుడు, ఒక పునీతుడు, ఒక అపోస్తలుడు వేదసాక్షి మరణానికి గురి అయ్యాడు, దేవుని కొరకు తన రక్తాన్ని చిందించాడు అని మనం అందరం కూడా గుర్తించుకోవాలి. ప్రియ సహోదరులారా, చూడండి, ఒక్కసారి యేసు ప్రభుని తన హృదయంలో స్వీకరించినప్పుడు ఆయన కోసం ఏది చేయడానికైనా పునీత స్టెఫాను గారు సిద్ధపడ్డాడు. మరణము కానీ, భయము కానీ, ఈ లోకపు ఏ ఆలోచనలు కూడా ప్రభువు నుండి ఆయనను వేరుపరచలేకపోయాయి, ప్రభువు నుండి ఆయనను దూరం చేయలేకపోయాయి. అందుకని ప్రియ సహోదరులారా, అతి చిన్న వయసులోనే ప్రభు కొరకు మరణించినటువంటి గొప్ప వేద సాక్షిగా తల్లి తిరుసభ గుర్తించింది. అందుకని దీని ద్వారా మనకు తల్లి తిరుసభ లేదా ఈ యొక్క వాక్యము, ఈనాటి పట్టణాలు తెలియచేస్తున్నటువంటి సత్యాలు ఏమిటంటే, కష్టాలు వస్తాయి. ఎప్పుడు మంచి పని చేస్తామో, మంచి ఆలోచన కలిగి ఉంటామో, మంచి జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉంటామో, అప్పుడే అన్ని శోధనలు వచ్చి పడుతూ ఉంటాయి. నీతి న్యాయముగా జీవించినటువంటి వారు వారి ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉంటారేమో, కానీ ఫలితం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఆయన కొరకు మరణాన్ని కూడా జయించకుండా అనేక శ్రమలు బాధలు అనుభవించేవాడు ధన్యుడు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. మీకు ముందు నన్ను కూడా అలాగే చేశారు, కాబట్టి ఎవరికి మీరు భయపడవద్దు, మీరు అలాంటి శ్రమలు బాధలు అనుభవిస్తున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, కొన్నిసార్లు ప్రభు మహిమార్థమై కొన్ని శ్రమలు బాధలు వస్తూ ఉంటాయి. దాని ద్వారా నీవు కూడా మహిమపరచబడతావు, నీవు కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు విశ్వాసములో ఎదుగుతావు. నీవు ప్రభు కొరకు మరణిస్తే మరొకసారి ప్రభువులో నీవు జన్మిస్తూ ఉన్నావు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరికీ తెలియజేసిన సత్యం ఏమిటంటే, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. పారిపోవద్దు, ఎదిరించండి, ధైర్యముగా ఉండండి. నిన్ను పిలిచినటువంటి దేవుడు నిన్ను కాపాడుకుంటాడు, నిన్ను తన రెక్కల చాటున భద్రపరుచుకుంటాడు. కాబట్టి భయపడవద్దు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, నాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి 22 వరకు ధ్యానం చేసినట్లయితే, జాగ్రత్తగా ఉండండి ప్రియ బిడ్డలారా. సేవకులకు చెప్తున్నాడు, రాబోయే హింసల గురించి ముందుగానే దేవుడు తన శిష్యులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీతి న్యాయములో జీవించే వారికి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా నామములో మిమ్మల్ని ప్రధాన స్థానాలకు తీసుకుని వెళతారు, చెరసాలకు తీసుకుని వెళతారు, రాజ్యభవనానికి తీసుకుని వెళతారు. నా నామంలో అనేకమైనటువంటి శ్రమలు బాధలు మీకు ఇస్తారు, కానీ భయపడవద్దు. అక్కడ ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, నా గురించి నేను ఏ విధంగా నేను సాక్ష్యం చెప్పుకోవాలి అని భయపడుతున్నావేమో, అక్కడికి వెళ్ళు. ఎవరిని నేను చేయలేరు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నేనే నీకు తెలియపరుస్తాను బిడ్డ. భయపడవద్దు, ధైర్యముగా వెళ్ళు, ఎందుకంటే నీవు నా బిడ్డవు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, నేటి సమాజంలో ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది బిడ్డలు రకరకాల సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, వ్యాధులతో, బాధలతో, రకరకాల అడ్డంకులతో, ఇతరులతో రకరకాల శోధనలతో భయభ్రాంతులైపోతూ ఉన్నారు. రోజు రోజుకి అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, అనారోగ్యము వస్తూ ఉంది.
ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి సహాయం దొరకటం లేదు. ప్రజలు ఎందుకు బ్రతకాలి, ఎంతకాలం ఈ శ్రమలు అని చాలాసార్లు మనమందరం కూడా విసిగిపోతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను సృష్టించింది ఎవరు, నీకు ప్రాణం పోసింది ఎవరు, నీకు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు నీ చిన్న సమస్యలను తీర్చలేనా అని ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన కష్టాలలో, మన శ్రమలలో, మన హింసలలో మనం చేయవలసింది రెండు పనులు. ఒకటి, ఆయన పట్ల విశ్వాసము కలిగి ఉండటం. రెండవది, ఆయనలో ఓర్పు కలిగి వాటన్నిటిని కూడా జయించటం. కాబట్టి ప్రియ సహోదరులారా, రకరకాల సమస్యలతో, బాధలతో మీరు కలత చెందుతున్నారేమో. ప్రభు చెప్తున్నాడు, భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఈరోజు ఈ శ్రమలు ఇలా ఉన్నాయి, బాధలు ఇలా ఉన్నాయి, రోగాలు ఇలా ఉన్నాయని బాధపడుతున్నావేమో. రేపు రాబోయే కాలాన్ని గురించి ఆలోచించు బిడ్డ. నీకు ఉన్నంత సంతోషము ఎవరికి కూడా దొరకదు. నీవు ఈరోజు అనుభవించబోతున్నటువంటి గొప్ప కార్యాలు నీ కళ్ళ ముందు ఉన్నవారు కూడా అనుభవించలేరు. అంత గొప్పగా ఉన్నతంగా నేను నిన్ను దీవిస్తాను. కానీ నీవు చేయవలసింది పునీత స్టీఫెన్ గారు వలె కష్టాలలోనూ, నష్టాలలోనూ, అవమాన సమయంలోనూ, భయంకరమైన ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ విశ్వాసాన్ని కోల్పోకుండా వారి కొరకు ప్రార్థన చేయటం, అలాగే ఓర్పు సహనాన్ని కలిగి ఉండటం. అయ్యో నా జీవితం అయిపోయింది, ఇక నేనేం చేయలేనని ఏదో తీసుకుని చనిపోవాలనో, ఎక్కడో దూకి చనిపోవాలనో, దేని కింద పడి చనిపోవాలనో, ఇలాంటి రకరకాల ఆలోచనలకు మనం ఒత్తిళ్లకు గురి అవుతూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, ఓర్పు కలిగి ఉండు, తప్పకుండా వాటిని నేనే తొలగిస్తాను బిడ్డ అని మనందరికీ తెలియచేస్తున్నాడు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, స్తోత్రమయ్యా. ఈరోజు పునీత స్టెఫాను గారిని మా అందరికీ ఒక ఆదర్శమూర్తిగా నిలబెట్టారు దేవా. మరణము, హింసలు, శోధనలు, భయంకరమైన పరిస్థితులు, రక్తపు మడుగులు ఏది ఎదురు వచ్చినా దేనికి భయపడకుండా మీకు సాక్షిగా మారిపోయాడు దేవా. మేము కూడా మా జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, రోగాలు, మానసిక శారీరక సమస్యలు, ఓదార్చేవారు లేక, ప్రేమించేవారు లేక, ఆదుకునేవారు లేక, సహాయ సహకారాలు అందించేవారు లేక, ఒంటరితనముతో బాధపడుతున్నటువంటి బిడ్డలారా, ప్రభు వైపు చూడండి. విశ్వాసాన్ని బలపరుచుకుని ఓర్పు సహనముతో జీవించమని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. పరిశుద్ధుడు అనే దేవా, స్తోత్రమయ్యా. ఈనాడు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబంలో ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఓర్పు సహనము కలిగి మీ యందు విశ్వాసము కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీవు ఏర్పాటు చేసినటువంటిదే ప్రభా, నీవు ఇచ్చినటువంటి అవకాశాలే ప్రభా, అవన్నీ కూడా కోల్పోయాను, తిరిగి నాకు ప్రసాదించదేవా అని ఆ గొప్ప దేవుని రోజు ప్రార్థన చేద్దాం. కనీసం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ ప్రత్యేకమైన అవసరాల కొరకు ప్రార్థన చేయండి. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను మంచి ఆరోగ్యం దయచేయమని, చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, విదేశాల్లో ఉన్న బిడ్డలకు బంగారు భవిష్యత్తును, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పండుగలు ఎవరెవరైతే పాలు పంచుకొని ప్రార్థిస్తూ ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని వేడుకుంటున్నాము దేవా. ఈ దివ్య పూజా బలి దీవెనలు ఇక్కడున్నటువంటి బిడ్డలందరికీ, ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మారునుగాక. ఆమేన్.
శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, సంతోషకరమైన స్మరణోత్సవము నాడు పునీత స్టేఫాను పేరు మీదుగా మేము భక్తితో అర్పించుచున్న ఈ అర్పణలను దయతో స్వీకరింపము. ఇవి మా జీవితములకు నీవు ఆమోదయోగ్యులుగా రూపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అఘోరచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములు అన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఓసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఓసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి సమయం. ఈ సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. భోజనానంతరము
నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, ఇతర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలి సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తముగా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా ఏరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ, ఆమె భర్తయ్యగు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభానికి నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడికి యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము.
నీ చిత్త ప్రకారం నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధార్గములు దయచేయునుగాక. ఆమేన్. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా. వచ్చినా నీ సిలువ నా ముందుండగా, ఈ లోకం నా వెంట వచ్చినా నీ సిలువ నా ముందుండగా. నా రక్షక నిన్నే వెంబడింతును, నా రక్షక నిన్నే వెంబడింతును. నీతో కలసి నీ సిలువను మోసి ఈ లోకాన్ని నీ రక్షింతును. నీతో కలసి నీ సిలువను మోసి ఈ లోకాన్ని నీ రక్షింతును. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా.
వసగు నీ కృపను పొంది ఈ లోక శక్తులను నీ జయించెదను. నీవు వసగు నీ కృపను పొంది ఈ లోక శక్తులను నీ జయించెదను. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా రక్షక, నా యేసయ్యా నా ప్రియుడా, నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను. నా యేసయ్యా నా ప్రియుడా, నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను. నా యేసయ్యా నా ప్రియుడా, నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు. నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు. నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా. వారు ఇంకా రాళ్లతో కొట్టుచుండగా స్టేఫాను, యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము అని బిగ్గరగా ప్రార్థించెను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము ఆవరించి ఉన్న నీ అమిత ప్రేమతో నీవు మాకు చేయుచున్న అనేక మేలులకు ధన్యవాదములు తెలుపుచున్నాము. నీ కుమారుని జననము ద్వారా మమ్ము రక్షించుచున్న నీకు మా కృతజ్ఞతలు తెలుపుచున్నాము. పునీత స్టేఫాను పండుగ దినమున మమ్ము నీ ఆనందముతో నింపుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.